చేస్తానని చెప్పి ఈ రోజు కేసులు పెట్టే పరిస్థితి కనబడతా ఉంది. రైట్ నాగరాజ్ గారు, మీకు 3 నిమిషాలు ఇచ్చాను, మీకు 3 నిమిషాలు నాన్ స్టాప్ ఇచ్చాను, నేను అడ్డుపడలేదు, గౌరవంగా మళ్ళీ మీ సమయాన్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు కృష్ణాంజనేయులు గారు. పవన్ గారు, ఇప్పుడు శ్రీనివాస్ చౌదరి గారు ఒక మాట అన్నారు, కానీ ఆయన చెప్తున్నారు కానీ ఆయన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధిగా కూటమి తరపున మేము ఇంకా ఏడాది లోపల అంటే సంవత్సరం అంటే ఇప్పుడు 6 నెలలు అయింది అనుకోండి, ఇంకొక 6 నెలల్లో మొత్తం సూపర్ 6 ఇంప్లిమెంట్ చేస్తామనేటువంటి దిశగా చెప్తున్నారు. లేకపోతే కాలర్ పట్టుకోమని అడగమని చెప్తున్నాడు. ఇది రీజనబుల్ అంశమే వాస్తవంగా. అయితే ఎలాగో కాలర్ పట్టుకొని అడిగేటువంటి ప్రయత్నం ఎలాగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేస్తారు. అయితే ఇప్పుడే ఎందుకు అడుగుతున్నారు ఇంకా సూపర్ 6 ఇంప్లిమెంట్ చేయలేదు అని అంటే ఎవరి దృష్టికోణం వాళ్ళకు ఉంటుంది. గ్లాస్ లో సగం నీళ్లు ఉన్నాయి అనుకోండి, సగం ఉన్నాయి నీళ్లు అని చెప్పడం ఒక ఎత్తు అయితే సగం ఖాళీగా ఉందని చెప్పడం అనేటువంటిది మరొక అంశం. ఎవరి దృష్టికోణం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు సూపర్ 6 లో ఇంప్లిమెంట్ 6 నెలల్లో, ఇప్పుడు 5 నెలల్లో మొట్టమొదటే మొన్న దీపంకి సంబంధించినటువంటి 3 సిలిండర్లకు సంబంధించి తప్ప మిగతా 5 8లో కూడా ముందడుగు పడలేదు. దాని మీద ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తారో తెలియదు. ఇంకొక 6 నెలల్లో ఇంప్లిమెంట్ చేస్తామని అంటున్నారు కాబట్టి ఎదురు చూడాల్సిందే, తప్పదు. ప్రజలైతే ఎదురు చూస్తూనే ఉంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఎదురు చూస్తా అంటే వీళ్ళు ఫెయిల్ అయితే వీళ్ళ మీద విమర్శలు చేయొచ్చు, వాళ్ళ మీద అసంతృప్తి వస్తే, వ్యతిరేకత వస్తే ఓటర్లు మా వైపు వస్తారని వాళ్ళు కూడా ఎదురు చూసేదానికి అవకాశం ఉండొచ్చు. కాబట్టి ఇప్పుడు మొత్తం కూడా ప్రభుత్వము 5 నెలల్లోనో 6 నెలల్లోనో వాళ్ళు చెప్పినవి చేసేయాలి అనేటువంటి దాని మీద, లేకపోతే ఇప్పుడు చేయకపోతే ఫెయిల్ అయింది అని చెప్పడానికైతే లేదండి. ఏ ప్రభుత్వం అయినా సరే చాలా క్లారిటీగా ఇచ్చేశారు కృష్ణాంజలి గారు, మీరు చాలా క్లారిటీగా ఒక మాట అయితే చెప్పేశారు. అయితే ఒక మాట అడిగితే చెప్పండి, అవుట్ ఆఫ్ దిస్ 175 రోజుల పాలనలో 1 to 10 కూటమి ప్రభుత్వ పాలనకి మీరు ఇచ్చే మార్కులు ఎన్ని? 50-50 అండి. అంటే 5 మార్క్స్ ఇంప్లిమెంటెడ్, 5 మార్క్స్ యట్ టు ఇంప్లిమెంట్. అది ఒక ప్రయత్నం అయితే, మంచి ప్రయత్నం అయితే జరుగుతోంది. దీన్ని ఇలాగ చూసినప్పుడు ఇది ఫెయిల్ అయితే అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటది మేము వాళ్ళకన్నా గొప్పగా చేస్తాం. ఇంకొక క్వశ్చన్, ఇఫ్ యు కంపేర్ సేమ్ థింగ్ 2019లో జగన్మోహన్ రెడ్డి గారి మొదటి ఏడాది పరిపాలన వర్సెస్ కూటమి 6 నెలల పరిపాలన, దానికి మీరు ఇచ్చే మార్కులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన తర్వాత ఈ కూటమి ప్రభుత్వ పాలన పనితీరు ప్రారంభము బాగుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఒకటే పాయింట్, వాళ్ళు ఆ రోజున డెవలప్మెంట్ బటన్ నొక్కుతాను అనేటువంటి అంశం మీద మిగతా అన్ని వదిలిపెట్టేశారు, డెవలప్మెంట్ ఆస్పెక్ట్ అంతా. ఇప్పుడు ఒకవైపున సంక్షేమం, ఇంకొక వైపున అభివృద్ధి అనేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పన వైపు ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే క్రమంలో పరిశ్రమలకు సంబంధించినటువంటి పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఒక సిన్సియర్ ఎఫర్ట్ కూడా జరుగుతోంది. ఇది ఎంత ఫలితాలు ఇచ్చేది ఏంటంటే మనం భవిష్యత్తులో చూద్దాం. ఇది ఇట్లా వెళుతున్నటువంటి దారి ఖచ్చితంగా సరైన దిశలో ప్రయాణం కొనసాగుతుంది అని చెప్పడానికి మాత్రం ఏ విధంగా అభ్యంతరపడాల్సినటువంటి అవసరం